కన్నయ్య కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? యశోదమాత, ముద్దు కృష్ణుడి ముద్దు మాటలు ఎంత వినినా తన్వి తీరదనుకో. యశోదమ్మా, హా యశోదమ్మా. కాంతామణి, ఎందుకు ఈ చిటపటలు చిరుబుర్లు? ఎందుక ఇక్కడ మీ చిన్ని కృష్ణులరి తారస్థాయి చేరి మా జీవితాన్ని మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరవశంలో మునిగి ఉన్నారా? కాంత, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు. చెప్తా విను. అదిగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు చూడు. ఎవరక్కడ? కన్నయ్య, నిన్ను. చిలిపి కన్నయ్య. మరి ఇదేంటే? వెన్న. నాకు తెలియకుండా వెన్న మొత్తం తినేసి తెలీదంటావా నిన్ను? అత్తయ్య 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 అత్తయ్య. కన్నయ్య, ఇదంతా చేసి నువ్వే కదా? నిన్ను. కన్నయ్య, చూసావా ఇంకో ఇంట్లో చేసిన అల్లరి చూడు. ఇవి నాకుండాలి కదా, ఇక్కడికెలా వచ్చాయి? లక్ష్మి, వసే లక్ష్మి. ఏంటక్క? నాకుండాలి నీ ఇంటి ముందు ఎలాగున్నాయే? ఏమో అక్క, నాకు తెలీదు. నాకుండా దొంగలిచ్చింది నువ్వే కదా? అక్క, నిజంగా నాకు తెలీదు అక్క. నిన్ను. కన్నయ్య, ఇదంతా చేసింది నువ్వే కదా? నిన్ను. నిన్ను. చూసావా తల్లి, ఎన్నని చెప్పేది ఎంతని చెప్పేదమ్మా మా బాధ. బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా వెనక్కేసుకొస్తే మేము ఈ నగరంలో ఉండలేము. కాంత, వదిలేసి వెళ్ళిపోతాం. కాంత కాంత, ఇంత అల్లరి నా కన్నయ్య చేశాడా? అమ్మా అమ్మా. ఏంటి నాయనా? తమ్ముడు మనతున్నాడమ్మా. ఎందుకు చెప్పడం వినట్లేదు? అవునా? అవునమ్మా. వెన్నతో పాటు మనకు కూడా అలవాటయ్యాడా? కన్నయ్య, ఇలా రా. ఏమైందమ్మా? నాకైనా నిజం చెప్తావా? ఏ నిజం? బాలకృష్ణుడు అల్లరివాడు, తుంటరివాడు అని గోపికృష్ణుడు చెబుతున్నారు. నిజమేనా? అవన్నీ అబద్ధాలమ్మా. కావాలనే నా మీద నిందలు మోపుతున్నాడు. అవన్నీ నమ్మకమ్మా. మన్ను తిన్నావని అన్నయ్య చెప్పాడు. తిన్నావా లేదా? తినలే. నోరు తెరువు. తెరవ్వా. కన్నయ్య, అమ్మా. అమ్మా. కన్నయ్య, కృష్ణ 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 కృష్ణ, ఎక్కడా కనిపించం లేదే. కృష్ణ 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 కృష్ణ.
కృష్ణ, నీ వేణుగానానికి ఈ ప్రకృతియే పరవశించిపోతుంది. నీ వేణుగానాన్ని మాకు నేర్పించవా కన్నయ్య? అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ముందుగా ఎవరైతే ఆ చెట్టుని తాకి వస్తారో వారికే నేను ముందుగా నేర్పిస్తాను. వెళ్తారా? ఓ లక్ష్మక్క ఇట్రా, ఓ రావులన్న ఇట్రా, అందరు రండా. గోవర్ధనగిరి పూజా కార్యక్రమం పండుగలాగా జరగాలి. ఏమి గోకుల వాసుల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధధారిణి అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దానిని పూజిస్తున్నారు. నా శక్తి వీళ్లకు చూపవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాల్లారా, ప్రళయ గర్జన భీకరవాణతో గోకులాన్ని ముంచెత్తండి. మీరు పూజించిన ఈ గోవర్ధనగిరియే మిమ్మల్ని కాపాడేది. కృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చిన మాట పొల్లుపోదు. ఆయన లీలలంత తేలిక అర్థం చేసుకోవడం మానవ మాత్రం మనకు సాధ్యమా? కృష్ణ శరణు కృష్ణ. ఈ గోకులం అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి నాకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. నాన్న వాళ్ళకి ఆపద కలగనిస్తున్నా, కష్టాల పాలు కానిస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు. భజరే